నెల్లూరు జిల్లా అనంతసాగర మండలంలోని కచ్చిదేవరాయిపల్లి, వెంగనాయుడిపల్లి గ్రామాల అభివృద్ధికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని గ్రామ కమిటీ అధ్యక్షుడు బొల్లినేని ప్రభాకర్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా రైతులు సాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, పంటలకు సరైన నీరు అందక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను గ్రామ నాయకులు బొల్లినేని ప్రభాకర్, మండల కన్వీనర్ కృష్ణారెడ్డితో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి కాలువల శుభ్రత పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. గ్రామాల్లో వీధి లైట్లు లేక ప్రజలు రాత్రి వేళల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించగా పంచాయతీ ద్వారా 200కు పైగా వీధి లైట్లను మంజూరు చేయించి గ్రామాలకు వెలుగు తీసుకొచ్చారని చెప్పారు. అలాగే కచ్చిదేవరాయిపల్లి గ్రామంలోని శ్రీ వినాయక స్వామి ఆలయ అభివృద్ధి కోసం 40 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేశామని పేర్కొన్నారు. కచ్చిదేవరాయిపల్లి గ్రామం, నేను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బొల్లినేని ప్రభాకర్ మాట్లాడుతున్నాను. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల సందర్భంగా ప్రతి గ్రామంలో చాలా పనులు జరిగాయి. అలానే మా గ్రామంలో కూడా వెంగమనాయుడిపల్లి, కచ్చిదేవరాయిపల్లి ప్రజలు, రైతులు చాలా సాగునీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో సాగునీటి సమస్యలు ఎవరు పట్టించుకున్న నాదుడే లేదు. ఈరోజు మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. వెంటనే ఆయన మంజూరు చేసి వెంటనే మిషనరీ అన్నీ మేము తీసుకొచ్చి ఈరోజు జంగిల్ క్లియరెన్స్ కానీ, పూడి తీతలు కానీ తీసి ఈరోజు వాటర్ని కాలువల ద్వారా నింపాము. ఈరోజు రైతులు చాలా ప్రశాంతంగా ఉన్నారు. అలానే మా గ్రామంలో వినాయకుడి గుడి మేము మంజూరు చేయమని అడిగాము. వెంటనే మంజూరు చేసి మా మినిస్టర్ గారు 40 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అది వెంటనే పనులు కూడా స్టార్ట్ చేస్తాము. తర్వాత గ్రామంలో వీధి దీపాలు లేక చాలా ఇబ్బంది పడుతుంటే మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. వెంటనే ఆయన స్పందించి పంచాయతీకి పర్మిషన్ ఇప్పించి ఒక 200 లైట్లు ప్రతి స్తంభానికి వెలిగించమని మాకు వెంటనే ఆదేశాలు ఇచ్చారు. అవి కూడా 2 రోజుల్లో పూర్తి చేస్తాము. అలానే సూపర్ 6 పథకాలు 90% అయిపోయింది. గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఒక్కసారి వచ్చి గ్రామాల్లోకి వచ్చి ప్రజలు విచారిస్తే చెప్తారు ఏ అభివృద్ధి జరిగింది, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది. వైసీపీ నాయకులు ఓర్చుకోలేక, అభివృద్ధిని ఓర్చుకోలేక రోడ్లెక్కి సూపర్ 6 పథకాలని చించటాలు, తగలబెట్టాలు ఇవన్నీ చేస్తున్నారండి. ఒక్కసారి గ్రామాల్లోకి వచ్చి ప్రజల్ని కనుక్కుంటే చెప్తారండి ఏం చేశారు, ఈ 2 సంవత్సరాల్లో ఏమేం చేశారు కూటమి ప్రభుత్వము అనేది తెలుస్తుందండి. ఒక్కసారి ఉదాహరణకి మా గ్రామానికి రండి, ఏం చేశారనేది మేము చూపిస్తామండి అభివృద్ధి పనులు. కాబట్టి అభివృద్ధిని సహకరించాలి. అది సహకరించకుండా ఏదో మేము చేయలేదు మీరు కూడా చేయొద్దు అన్నట్టుందండి. ఇది ప్రజల దృష్టిలో కొంచెం దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.